హాయ్ అండి, నేను హోలీ ల్యాండ్ మైక్ అయితే కొనడం జరిగింది. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. చాలా మంది కమెంట్ చేస్తుంటారు నాకు, మీరు ఏ మైక్ వాడుతున్నారు అని చెప్పేసి. నేను ఇప్పటి వరకు నాకున్న 2 ఛానల్స్లో ఇంతవరకు మైక్ అనేది వాడలేదన్నమాట. నా వాయిసే నార్మల్గా ఈ విధంగా ఉంటుంది. కానీ ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి మాత్రము ఒక మైక్ మరీ ఎక్కువలో కాకుండా 1000 ఆర్ 2000లో అయితే మైక్ అయితే కంపల్సరీ కొనుక్కోండి. మైక్ అనేది ఉండడం వల్ల వాయిస్ అనేది క్లారిటీగా వినపడుతుంది. అలాగే నాయిస్ అనేది కూడా చాలా తగ్గుతుంది అనమాట. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక మైక్ అయితే తీసుకోండి. మళ్ళీ ఎక్కువ ధరలో కాకుండా 2000లోనే దొరుకుతుంది. చాలా మంచి మైక్ అయితే వాటిని అయితే యూజ్ చేయండి. నేను ఇన్ని రోజులకైతే హోలీ ల్యాండ్ మైక్ అయితే కొనడం జరిగింది. ఇది కూడా మా ఆయన అయితే తీసుకొచ్చాడనమాట. రీసెంట్గా తెలుగు లైఫ్ లెసన్స్ కూడా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఆల్రెడీ మా దగ్గర బోయా మైక్ కూడా ఉంది, కానీ ఇది మా ఆయన ఫోన్కి మాత్రమే యూజ్ అవుతుంది, నా ఫోన్కి అయితే యూజ్ అవ్వదు. ఇదే బోయా కంపెనీలో మనకు 1000 నుంచి 2000లో అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మైక్ అయితే దొరుకుతుంది. నాకు తెలిసి సజెషన్ అంటే బోయా మైక్ తీసుకోమని అయితే చెప్తాను. మీ అందరికి ఆల్మోస్ట్ ఆల్ తెలిసిన విషయమే. మేమైతే కోయిట్లో ఉన్నాము. మాకైతే కోయిట్లో ఇది 35 దినార్లు అయితే పడింది. ఈ ఇంటికాడ డబ్బులు దాపు 11,000 రూపాయలు అయితే పడింది. ఇంటికాడ బెస్ట్ ఈడ బెస్ట్ కమెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పుడు నేను ఓపెన్ అయితే చేసి చూపిస్తాను. ఇది నాకైతే ఎలా వాడాలో కూడా తెలీదు. నేను ఇంతవరకు మైక్ వాడిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు. దీంతో అయితే ఫస్ట్ యూజర్ మాన్యువల్ అనమాట. ఇదేదో కార్డు, ఇదేదో బుక్ ఉంది, దీన్ని ఎలా వాడాలి ఏం కథ అని చెప్పేసి. దీంతో అయితే పని లేదనమాట, ఎందుకంటే మా ఆయన చెప్తాడు కాబట్టి. ఇంకొచ్చేసి ఇది ఒక పౌచ్ ఉందన్నమాట. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇదైతే కేబుల్. ఇది వచ్చేసి కెమెరాకి యూజ్ చేసుకోవడానికి అనుకుంటా. ఇవి వచ్చేసి మ్యాగ్నెట్స్. చూడండి. ఇంకొచ్చేసి ఇవి ఏదో మెత్తగా దూదిలా కోడిగలాగా ఉన్నాయి. వీటికి మైక్స్ పెట్టుకోవడానికి అనుకుంటా ఇవి 2. ఇది కనెక్టర్ అనుకుంటా. నాకు తెలిసిన కాడికి ఇది కెమెరాకి సంబంధించింది అనుకుంటున్నాను. ఇది ఇంకొచ్చేసి ఇవి 2 మైక్స్. 2 మైక్స్ ఉన్నాయి. టోటల్గా అయితే ఇదన్నమాట. మైక్ పెట్టుకొని అయితే మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వితౌట్ మైక్, విత్ మైక్తో వాయిస్ చేంజెస్ ఎలా అనిపించినాయో కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.